హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా ఎంత స్పాంజీగా దూదిలా ఉంది కదా కేక్. సో ఇది తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 ఎగ్స్ని వేసుకోండి. అంతే 3/4 కప్పు షుగర్ని కూడా వేసుకోండి. షుగర్ పౌడర్ వేసుకున్నట్లయితే మాత్రం 1 కప్పు దాకా వేసుకోండి. వేసుకొని దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నారో ఆ కప్పులో సగం ఆయిల్, అంతే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. దీన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ కన్సిస్టెన్సీలో మీకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఎనీ ఎసెన్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. సో మీకు నచ్చిన ఎసెన్స్ని మీరు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మైదా, ఏ కప్పుతో అయితే మీరు షుగర్ తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మైదాని వేసుకోండి. ఇలా వేసుకుని కూడా మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేస్తే గ్రైండ్ చేస్తే మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రాదండి. సో నేను చెప్పిన ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీకు పక్కా బాగా బ్యాటర్ అనేది కూడా బాగా వస్తుంది. కేక్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది. కేక్ బ్యాటర్ అనేది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత బేకింగ్ పేపర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ని వేసుకొని ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయటం వల్ల ఏంటంటే బ్యాటర్లో ఉండే ఎయిర్ బబుల్స్ అనేవి మనకి వెళ్ళిపోతాయి. సో కేక్ అనేది మాత్రం మనకి చాలా ప్లఫీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బేక్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి అందులో ఒక స్టాండ్ని పెట్టుకోండి. స్టాండ్ని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్ బ్యాటర్ ఉంది కదా, సో కేక్ టిన్ని పెట్టుకొని మూత పెట్టాలన్నమాట. సో మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 20 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. సో ఇలా బేక్ చేసుకునేటప్పుడు ఊరికే మూతని మాత్రం తీయొద్దండి. కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు. సో ఇప్పుడు మీకు ఒక టూత్పిక్ తీసుకొని ఇలా టూత్పిక్ క్లియర్గా వచ్చిందంటే మాత్రం మీ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఎగ్స్ కూడా మీకు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి.